హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ మీ ముందుకు వచ్చేసాను. హోండా వెహికల్ సర్వీస్ అడ్వైజర్ని. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది క్లచ్ మొత్తం బర్న్ అయిపోయింది. యాక్చువల్లీ వెహికల్ అయితే 10,000 కిలోమీటర్సే తిరిగింది. కాకపోతే క్లచ్ మొత్తం డిస్క్ అనేది బర్న్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, క్లచ్ ప్లస్ దాని ఫ్లై వీల్ లోపల డిస్క్ మొత్తం బర్నింగ్ అయిపోయింది. చూడండి వీడియో. కేసింగ్ కూడా, గేర్ బాక్స్ కేసింగ్, రిలీజ్ బేరింగ్, ఇది హైడ్రాలిక్ రిలీజ్ బేరింగ్ ఉంటుంది. ఇది ఫ్లై వీల్ కూడా మొత్తం బర్న్ అయిపోయింది. డిస్క్ అయితే పౌడర్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఇది ఎందుకు అవుతుందంటే మనకి హాఫ్ క్లచ్ యూజ్ చేసి డ్రైవ్ చేస్తారు కదా డ్రైవింగ్ రాని వాళ్ళు, దానివల్ల అట్లా అవుతుంది. మొత్తం బర్న్ అయిపోయి లోపల అంతా డస్ట్ ఉంటే డస్ట్ అంతా ఈజీఆర్ పెట్టి క్లీన్ చేసాం కేసింగ్కి. ఆ ఈజీఆర్ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ ఉంటుంది. అది చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. సో క్లచ్ ఇలా బర్న్ అవ్వకుండా ఉండాలంటే మనం ట్రాఫిక్స్లో ఆల్మోస్ట్ క్లచ్ అనేది కొంచెం బర్న్ అవుతుంది. కాకపోతే అట్లా అవ్వకుండా ఉండాలంటే మనం క్లచ్ పైన పెడల్ పైన లెగ్ ఉంచకూడదు. డ్రైవ్ చేస్తున్నప్పుడు గేర్స్ వేసేసి క్లచ్ ఓపెన్ చేయాలి. ఇది న్యూ ఫ్లై వీల్. అసలు కొత్త ఫ్లై వీల్కి బర్న్ అయిన ఫ్లై వీల్కి డిఫరెన్స్ చూడండి. అసలు కలర్ ఎట్లా చేంజ్ అయిపోయింది. ఇది న్యూ క్లచ్, ఇట్లా ఉంటుంది క్లచ్. మనకి కేసింగ్ కూడా క్లీనింగ్ అయ్యాక ఇట్లా ఉంది. ఇంతకుముందు బర్న్ అయిపోయిన డిస్క్, క్లచ్, ప్రెషర్ ప్లేట్. ఇవన్నీ ఓల్డ్ పార్ట్స్, అంటే బర్న్ అయిపోయిన పార్ట్స్. సో ఫ్రెండ్స్, ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరు క్లచ్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.